జస్ట్ లుక్ ఎట్ దిస్ బైక్. నాకు యాక్చువల్గా ఈ బండి చూడడానికి అసలు నచ్చకపోతుండే, ఒకప్పుడు రిలీజ్ అయినప్పుడు చాలా సన్నగా అనిపించింది అది, బట్ ఇట్ యాక్చువల్లీ లుక్స్ టూ గుడ్. నేను ఎప్పుడైతే దీన్ని రోజు ఇంటి బయట ఇలా చూస్తూ దాన్ని తీస్తా ఉన్నానో, ఇట్ లుక్స్ సో గుడ్. లైక్ ఆల్ దిస్ రెట్రో థింగ్. మీరు దీన్ని తీసుకున్నాక దీనికి ఇంకా 2-3 చిన్న చిన్న మోడ్స్ ఏమైనా చేస్తే మాత్రం దిస్ బైక్ విల్ లిటరలీ లుక్ క్రేజీ. మెయిన్ గా ఈ బైక్ ఎవరికి అంటే, దిస్ ఇస్ నాట్ ఫర్ సమ్మన్ హూ వాంట్స్ టు లైక్ గో రేసింగ్, లేదు రోడ్ మీద ఇట్లా ఫుల్ ఫాస్ట్ వెళ్తా టైప్స్, వాళ్ళ కోసం కాదు. దిస్ ఇస్ మోర్ లైక్ ఏ మెచ్యూర్డ్ బైక్ అనిపించింది నాకు. లైక్ మెచ్యూర్డ్ చాయిస్ బైక్, లేదంటే సిటీ అండ్ సండే రైడ్ బైక్ టైప్స్. దీంతో అఫ్ కోర్స్ టూరింగ్ చేయలేరు మీరు, ఎందుకంటే దీనికి టాప్ ర్యాక్ ఈ ర్యాక్ అన్ని అవ్వని పనులు. లేదు నేను జస్ట్ ఒక బ్యాక్ ప్యాక్ వేసుకొని బెంగళూరుకి ఇట్లా ఊరికి ఏదైనా ఆఫీస్ పని ఉంది, ఫ్రెండ్ కలవాలంటే బెంగళూరుకి వెళ్ళి వస్తా బ్యాక్ ప్యాక్ వేసుకొని అంటే, దట్స్ వెన్ యూ కెన్ స్టిల్ యూజ్ దిస్ బైక్. దీని ఇంజన్ బెస్ట్ సూటెడ్ దేనికి తెలుసా? పీపుల్ హూ వాంట్ టు క్రూజ్, పీపుల్ హూ వాంట్ టు ఎంజాయ్ దేర్ బైక్. ఒక 140-120కి వెళ్ళినామా ఫుల్ థ్రాటల్ లో ఎంజాయ్ చేసామా, దెన్ అగైన్ ఇట్లా వెనకాల పిల్లిని కూర్చోబెట్టుకున్నామా, లగేజ్ పెట్టుకున్నామా టైప్స్, బికాస్ ఇట్స్ అ వెరీ హై టార్కీ బైక్. దిస్ ఇస్ బెస్ట్ ఇంజన్ ఫర్ టూరింగ్, ట్రస్ట్ మీ. దీనిలో ఉంది ప్రస్తుతానికి స్క్రాంబ్లరే. ఇన్ కేస్ ఇదే ఇంజన్ తోటి ఇఫ్ దే రిలీజ్ ADV, దట్ ఈస్ ది బెస్ట్ బైక్ యూ కెన్ గో ఫర్. ఎప్పుడైతే మీరు టూరింగ్ చేయాలని ఏం చేయాలన్నా ది బెస్ట్. అది కూడా సింగిల్ సిలిండర్ లో. మీరు వెనకాల పిల్లియన్ లగేజ్ ఏది వేసుకొని వెళ్ళినా కూడా మీకు అసలు ఇబ్బంది ఉండదు అనమాట.